ప్రైజ్ ద లార్డ్. కరుణా వాత్సల్య పూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభులవారి పరిశుద్ధ నామములో మీకు కృప, సమాధానము, కనికరము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 25వ కీర్తన 16వ చరణం. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యేసయ్య పాద సన్నిధిలో నిలిచి నిత్యము ఆయనను స్తుతించుచు, ఆయనకు ప్రార్థించుచు, ఆయనను అనుదినము సేవించుచు, ప్రేమించుచు, ఆయన కృపా కనికరములు పొందుకొని జీవిత యాత్రలో బలపరచబడుచు బ్రతుకుచు ఉన్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య కనికరము గల దేవుడు, కరుణామయుడు. ఆయన కనికరమునకు మితి లేదు. ప్రస్తుతపు దినములలో మానవునిలో కరుణ, దయ, ప్రేమ, కనికరములు కరువైపోయాయి. పగ, ప్రతీకారాలు, ద్వేషం, అసూయలు, మత్సరములతో మానవుడు నింపబడి జీవించుచున్నాడు. నా యేసు నాథుడు నిన్ను కరుణించవలెనని నీ కొరకు నిలవబడి ఉన్నాడు. నీ వైపు చేతులు చాపి ఉన్నాడు. నేను ఏకాకిని బాధపడువాడను. నా హృదయ వేదనలు విస్తారములు. ఇక్కట్టులో ఉన్నాను. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని భక్తుడు విలపించుచు ఉన్నాడు, ప్రార్థించుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈ స్థితిలో కనబడుచున్నావా? అందరూ ఉన్నా, అన్ని ఉన్నా ఒంటరి తరుముతో కృంగి, నలిగి, విసికి వేసారిపోతున్నావా? ఏకాకిగా నిలిచిపోయావా? బాధలలో ఉండిపోయావా? వేదనలో కృంగిపోతున్నావా? నా యేసయ్య నీ వైపు తిరిగి నిన్ను కరుణించి, నీ సమస్త బాధలలో నుండి విడిపించి, నిన్ను ప్రేమించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరచును. దేవా, పాపినైన నన్ను కరుణించు అని సుంకరి ప్రార్థించెను. నీవు ఏ పాపములో ఉన్నావో, బహిరంగ రహస్య పాపములు నిలిచి ఉన్నావా? నీ పాపములను క్షమించి రక్షించగలవాడు నా యేసయ్య. నిశ్చయముగా నిన్ను కరుణించి నీ పాపములకు విముక్తిని కలుగు చేసి నీకు రక్షణ భాగ్యమును, ఆనందమును కలుగు చేయును. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని బర్తిమయి కేకలు వేయగా యేసు నిలిచి రమ్మని పిలిచి తాను కోరినది ఇచ్చెను. తన గ్రుడ్డితనమును తొలగించెను. నిశ్చయముగా నిన్ను కూడా కరుణించి అవిశ్వాసులైన వారి మనోనేత్రములను యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేయగా, దేవుని ఆశ్చర్యమైన సంగతులను చూడనివ్వకుండా గుడ్డివారై ఉండగా యేసు నీ వైపు తిరిగి నీ మనోనేత్రములను వెలిగించునుగాక. కృషించిపోయిన నీ కుటుంబమును, నిన్ను ఆయన బలపరిచి ఆదరించునుగాక. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము దేవా అని ఆయన పాద శరణమును కోరి ఆయన రెక్కల నీడలో నువ్వు చేరినట్లయితే నిశ్చయముగా ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను కరుణించి సమస్తం నుంచి ఆయనను విడిపించునుగాక. నా ప్రియ దైవ జనాంగమా, ఆయన పాదాల చెంత చేరి ఆయన శరణు గోరి ఆయన వైపు చేతులు చాపి ఆయనకే విజ్ఞాపన చేసి ఆయన మీదనే ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు నువ్వు ఉండగలిగితే, నువ్వే పరిస్థితులలో ఉన్నా, ఏ అపజయములలో, ఓటమిలో ఉన్నా, నిశ్చయముగా నా యేసయ్య నీ వైపు తిరిగి ఆయన తన మాట చొప్పున నిన్ను కరుణించును. తన కృప చొప్పున నిన్ను కరుణించును. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచెయ్యును. తన రాకడలో ఆయనతో కూడా ఉండునట్లు నిన్ను కరుణించును గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు ప్రభువా, మీరు మా వైపు తిరిగి మమ్మను కరుణించుము అని ఎంతమంది అయితే ప్రభువా మీ పాద సన్నిధిలో అర్జించుచున్నారో, ప్రార్థించుచున్నారో, నిశ్చయముగా మీరు వారి వైపు తిరిగి కరుణించమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీళ్లను తొడవండి, బాధల నుంచి విడుదల కలుగు చేయండి. వారికి తోడుగా మీరు నిలిచి ఉండండి. అన్ని విధాలుగా ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, ఉజ్జీవపరిచి, నూతనపరిచి, వారి మనోనేత్రములు వెలిగించి వారందరినీ కూడా మీరు రాకడ సిద్ధపరచబడినట్లుగా కృపదయిచ్చేయమని, కరుణించమని మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ వైపు, మీ కుటుంబం వైపు ఆయన తిరిగి కరుణించును గాక. గాడ్ బ్లెస్ యూ.